పాకిస్తాన్ అనే దేశం కూడా ముస్లిం దేశంగా ఏర్పడింది. ఉమ్. ఆ దేశం ఎందుకు విడిపోవాల్సిన కారణం ఏంటి? మేమంతా కూడా యూనిటీగా ఉన్నాం, మా మతస్థులందరికీ కాదు. సపరేట్గా కావాలని. మేము ముస్లింలు ఏమన్నారంటే ఉమ్. మేము హిందువులతో కలిసి ఉన్నాము, మా దేశం మాకు కావాలి. ఇది ఈనాడు కాదు, 1884 ఆ ప్రాంతంలో సర్ సయ్యద్ అహ్మద్ అని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన అతను మొట్టమొదటిసారి ముస్లింలకు పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలి అని ఆ రోజు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముస్లిం లీగ్ ఏర్పాటైన తర్వాత జిన్నా కూడా, అందులో కాంగ్రెస్లో ఉన్న జిన్నా అటు వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కలిసి మాకు ప్రత్యేకంగా ముస్లిం దేశం కావాలి. సో ఆ చరిత్ర చూసుకుంటే మొత్తం సరే చివరికి మత ప్రాతిపదిక మీద మన భారతదేశాన్ని విడగొట్టారు. మరి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వారసత్వంగా వచ్చిన వాళ్ళ ఆస్తిని పంచుకుంటే ఎవరిది వాళ్ళకి అయిపోవాలి కదా. మరి ఒక తమ్ముడేమో తన ఆస్తి తను తీసుకొని మళ్ళీ అన్నగారి ఆస్తిలో నాకు బాగా ఉందంటే ఎట్లా కుదురుతుందా? కానీ మరి మన వాళ్ళు అలానే చేశారు. భారతదేశం విడగొట్టి మత ప్రాతిపదిక మీద భారతదేశాన్ని విడగొట్టడానికి ఒప్పుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చేసి ముస్లింలకి, కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు అక్కడ పంపించలేదు. అంబేద్కర్ గారు కూడా అన్నారు అప్పుడు, ఇక్కడ ముస్లింలందరినీ అక్కడ పంపించాలి, ఎందుకంటే మత ప్రాతిపదిక మీద భారతదేశం విభజన జరిగినప్పుడు ముస్లింలు ఇక్కడ ఉండడానికి అనర్హులు అని అంబేద్కర్ గారు అన్నారు. మీరు నేను కాదు అన్నది. అయినా కానీ ఆయన మాటలు పట్టించుకోలేదు ఎవరు. అప్పుడంతా కూడా కాంగ్రెస్ పాలన, ఇదంతా ఎవరి పాలన కాదమ్మా, అందరి తప్పు ఉంది అందులో. కాంగ్రెస్ లో తప్పు ఉంది, కాంగ్రెస్ నాయకులు తప్పు ఉంది, మిగిలిన పార్టీలు సిపిఐ, ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు విభజనని సమర్థించారు. అట్లాగే చాలా పార్టీలు ఉన్నాయి కదా ఆ రోజుల్లో కూడా. సో ఆ పార్టీలు అందరూ ఇప్పుడు సరే కాంగ్రెస్ అనుకుందాం, మిగిలిన హిందువులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా?